హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్. ఈరోజు మనం మేకాలతో షేర్వా చేసుకుందామండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఒక రబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలండి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ కూడా వేగిన తర్వాత ఒక టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అందులో ఇప్పుడే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. కూరంతా సరిపడే సాల్ట్ ఇప్పుడే వేసేసుకుంటున్నామండి. ముక్కలు తొందరగా మగ్గుతాయనండి. అవి బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది పచ్చివాసన పోయే వరకు వేపించుకోవాలండి. అలా వేగిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మేకాళ్ళు ముక్కల్ని అందులో వేసుకోవాలండి. బాగా క్లీన్ చేసుకోవాలండి, ఎందుకంటే స్మెల్ వస్తాయి. 4-5 సార్లు క్లీన్ చేసుకోవాలి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. నేను తీసుకున్న కాళ్ళకి 2 టేబుల్ స్పూన్ కారం పట్టిందండి. ఒకసారి కలిపి కాసేపు మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలండి. అలా మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువే పడతాయండి, ఎందుకంటే కాళ్ళు ఉడకడానికి టైం పడుతుంది. ఒక 8 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఆ విజిల్స్ వచ్చేసిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి స్టవ్ సిమ్లో పెట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని కలుపుకొని నూనె పైకి తేలే వరకు ఉడకనివ్వాలండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. మేకకాళ్ళు షేర్వా రైస్లోకి, రోటీసు, రాగి సంగటి, కొబ్బరన్నం, వెజిటేబుల్ పలావ్ దేనిలోకైనా బాగుంటుంది. ట్రై చేసి చూడండి కాళ్ళు షేర్వాని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్.